వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోహిత్ రెడ్డికి రాజకీయ పరిజ్ఞానం లేదని విమర్శించిన కూటమి నేతలు ఎమ్మెల్యే పులవర్తి నానిపై చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పంచభూతాలను కొల్లగొట్టి అక్రమంగా సంపాదించుకున్న ఘనత వైసీపీ నేతలదని ఆరోపించారు. నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనుల కోసమే గ్రావెల్, ఇసుక వాడకం జరుగుతుందని వాటిని అడ్డుకోవడం సరికాదన్నారు. అభ్యర్థిగా పోటీ చేసిన మోహిత్ రెడ్డి ప్రెస్ మీట్ పాల్గొన్నారు. యాక్చువల్గా అయితే వాళ్ళ ఆయనకి సమాధానం చెప్పాలనుకున్నాం, కానీ మేము ఇతనికి సమాధానం చెప్పాలనుకోలే. కానీ ఏదో చెప్పిన మాటలకి అనేది ఉండాలి కదా, దానికి ఏమి సమాధానం అనేది. నాగలాపురం నక్క ఒకటి అడవిలో నుంచి తప్పించుకొచ్చేసి నాన్ వెజ్ మానేయండి అని చెప్పిందంట. నాన్ వెజ్ తినకూడదు, నేను ఏదో అప్పుడు తింటా ఉన్నాను, ఏ జంతువులైనా సరే కుందేలకి వాటికి వీటి మీద జంతువులకంతా నాన్ వెజ్ మానేయండి అనేసి. అంటే అది మాత్రం తినేయచ్చు, వేరే వాళ్ళు ఎవరిని తినేయకుండా ఉండాలని నాన్ వెజ్ మానేయండి అనేసి. మీరు మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు శాండ్ దేని కాడ నుంచి ఏది వదలకుండా ప్రతి ఓటి మద్యం కాడ నుంచి మటన్ కాడ నుంచి ఏవిటి కూడా ఏ ఒక చిన్న ఇది వదలలా. మీరేందయ్యా నీతి కబుర్లు చెప్పేది? నువ్వు చిన్న పిల్లోడు. ఎందుకంటే యాక్చువల్గా అయితే నీకు మేము మాట్లాడకూడదు, కానీ నువ్వు కూడా ఏం కాదులే, సుప్రీంకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నావు. నువ్వు బెయిల్ మీద తిరిగి వచ్చేసి ఇప్పుడు మాట్లాడుతాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆక్రమంగా కేసు పెట్టినారని మేము తెలుగుదేశం పార్టీ వాదిస్తే అదే ఆక్రమంగా కేసు పెడతారు, జైలు కేసు ఇది ఉంటేనే కదా పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఏసీబీ వాళ్ళని మాట్లాడి చట్టం తన పని తను చేసుకొని పోతుంది అన్నాడు. మరి ఈరోజు మాత్రం వాళ్ళ నాయన వాళ్ళందరూ కేసు పెడితే ఆక్రమంగా కేసు పెట్టినారు. అదేదో సినిమాలో ఇది ఉంటుంది చూడు, 100వ రోజు, 120వ రోజు, 150వ రోజు, 200వ రోజు, 220వ రోజు, 230వ రోజు అని రోజు వాళ్ళ గ్రూపుల్లో పెడతా ఉన్నారు. ఆక్రమ అరెస్ట్కి 205వ రోజు, ఆక్రమ అరెస్ట్కి 206వ రోజు, ఆక్రమ అరెస్ట్కి 207వ రోజు అనేసి. మేము అంటాను, తప్పు చేసింటే కూడా చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. మీరు చెప్పిన మాటే కదా, చంద్రబాబు తప్పు చేసినాడని అంటున్నారు. అయినా ఏసీబీ కోర్టు కొట్టేసింది, హైకోర్టు కొట్టేసింది, అంతా ఇచ్చేసింది. మేమేం చెప్పడంలే. మరి మీరు ఏ విధంగా తప్పు చేసినా అందరికీ తెలుసు. ఈ రోజు ఎన్ని వర్కులు జరుగుతున్నాయి, ఆ రోజు ఎన్ని వర్కులు జరుగుతున్నాయి. ఈ రోజు మీరు చెప్తున్నారు ఏమనేసి, తెలుగుదేశం కార్యకర్తలంతా జేబులు నింపుకుంటా ఉన్నారనేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.